श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि
शरद बाबू जी की जय। साईं बाबा, 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 साईं बाबा,
Sai Baba, 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 Sai Baba,
साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 18-19 అధ్యాయములు నిన్నటి తరువాయి. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారములకు దారి చూపుట. సాయిబాబా సద్విచారములను ఎట్లు ప్రోత్సహించుండెనో తెలుసుకొనుట మిగులు ఆసక్తికరంగా నుండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్వ శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడదరో తెలియను. ప్రక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా దానిని తరువాత పగలంతా వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనస్సు శాంతి పొందును. హేమాడు పంత దీనికై ప్రయత్నించదలిచెను. ఒక బుధవారం రాత్రి పండుకునేటప్పుడు ఇట్లనుకొనెను,
రేపు గురువారము, శుభదినము. షిరిడి పవిత్రమైన స్థలం కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలము గడిపేదనని నిశ్చయించుకుని పరుండెను. ఆ మరుసటి దినము లేవగానే రామనామము ప్రయత్నం లేకుండా జ్ఞప్తికి వచ్చాను. అతడు మిక్కిలి సంతోషించాను. కాలకృత్యములు తీర్చుకునే పిమ్మట బాబాను చూచుటకు పువ్వులను తీసుకుని పోయాను. దీక్షిత్వాడ విడిచి బూటివాడ దాటుతుండగా ఒక చక్కని పాట వినబడెను. ఔరంగాబాద్ నుంచి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథ్ మహారాజు రచించిన గురు కృపాంజన పాయో మేరే భాయి అనున్నది. గురువు కృపయను అంజనము లభించెను. దాని మూలమున తన కండ్లు తెరవబడినని, దానిచే తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలను, జాగ్రత్తావస్థలను, స్వప్నావస్థలను అన్ని చోట్లను చూచితనని చెప్పిన పాట అది. అనేక పాటలుండగా బాబా భక్తులకు ఔరంగాబాద్ నివాసి ఈ పాట నిలపాడెను. ఇది సందర్భానుసారంగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమాడ్ పంత్ ఆనాడంతయో రామనామ స్మరణచే కాలము గడపనించిన వాడు కావున అతని మనోనిశ్చయము దృఢపరచుటకై బాబా ఈ పాటను పాడించి. రామనామ స్మరణ ఫలితముల గురించి మహాత్ములందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును. ఉపదేశంలో వైవిధ్యము, నిందగూర్చి బోధ. శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలము గాని ప్రత్యేక సమయము గాని అక్కరలేదు. సందర్భ అవసరములను బట్టి వారి ప్రబోధము నిరంతరము జరుగుతుండెను. ఒకనాడు ఒక భక్తుడు ఇంకొక భక్తుని గురించి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే ఎనుచుండెను. మిక్కిలి హీనమైన అతని దోషణలు విన్నవారు విసిగిరి. అనవసరంగా ఇతరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలైనవి కలుగును. యోగులు నిందలను ఇంకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుటకు అనేక మార్గములు గలవు. సబ్బుతో మాలిన్యమును కడుగవచ్చును. పరులను నిందించు వాని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించు వానికి సేవ చేయుచున్నాడు. ఎట్లన వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుతున్నాడు. కావున తిట్టబడిన వాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలుపవలెను. అట్లు పరనిందకు పాల్పడు వారిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞులగుడిచే గ్రహించెను. మిట్ట మధ్యాహ్నం బాబా లెండి తొడగపోవునప్పుడు వాడు బాబాను దర్శించెను. బాబా వానికి ఒక పందిని చూపి ఇట్లనెను, చూడుము, ఈ పంది అమేధ్యమును ఎంత రుచిగా తినుచున్నదో, నీ స్వభావము కూడా అటిదే. ఎంత ఆనందంగా నీ సాటి సోదరుని తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము చేయగా నీకు ఈ మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడి దర్శనము నీకు తోడ్పడునా? భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయాను. ఈ విధముగా బాబా సమయం వచ్చినప్పుడల్లా ఉపదేశించుచుండేవారు. ఈ ఉపదేశములను మనసునందుంచుకుని పాటించినచో ఆత్మ సాక్షాత్కారము దూరము కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడున్నచో నాకు మంచం పైన కూడా బో పుట్టును. అది భోజనము, వస్త్రములకు గురించి చెప్పినది. ఎవరైనా దానిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకుని ఊరకునతో చెడిపోయేదరు. ఆత్మ సాక్షాత్కారములకై సాధ్యమైనంత పాటు పడవలను. ఎంత కృషి చేసినా అంత మేలు. బాబా తాను సర్వాంతర్యామినని చెప్పినవారు. అన్నిటి యందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు కలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించేది 3.5 మూరల దేహమే బాబా అని అనుకున్న వారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపముతో అవతారమిత్తరి. బాబాకు సర్వస్వ శరణాగతి చేసి ఆహర్నిశలు వారినే ధ్యానించినతో చక్కెర, తీపి, కెరటములు, సముద్రము, కన్ను, కాంతి కలిసి ఉన్నట్లే శ్రీ సాయితో తాదాత్మ్యతను పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించెదరో వారు శాంతము, స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనము గడుపవలెను. ఇతరుల మనస్సును బాధించినట్లు మాట్లాడరాదు. మేలు అనుగ్రహించు పనులని చేయుచుండవలెను. తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతుడికి సర్వస్వ శరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడని అవసరం లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని ఇతరులకు చెప్పేదరో, ఇతర విషయం లేవియు ఆలోచించరో వారు తప్పక ఆత్మ సాక్షాత్కారం పొందుదురు. అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తించుకుని శరణు వేడుమనెడు. తానెవరు అను దానిని తెలుసుకునగోరు వారికి శ్రవణమును, మననమును చేయమని సలహా ఇచ్చేవారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తించుకునేవారు, కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాద పూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములను చదువుట,
కొందరికి తమ పాదముల వద్ద కూర్చునమనుట, కొందరిని ఖండోబా మందిరమునకు పంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి చాందోగ్యోపనిషత్తు, భగవద్గీత పారాయణ చేయమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయముగా ఉపదేశమునిచ్చువారు, కొందరికి స్వప్నములనిచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నంలో కనిపించి ఛాతీ పైన కూర్చుని అదుముచు ఇక ఎన్నడూ త్రాగనని అతడు వాగ్దానం చేసిన పిమ్మట వదిలిరి. కొందరికి స్వప్నంలో గురు బ్రహ్మాది మంత్రార్థములను బోధించిరి. ఒకడు హఠయోగం చేయుచుండగా దానిని మానుమనిరి. వారి మార్గములను చెప్పుట గలవి కాదు. ప్రపంచ విషయములలో తన ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు. అట్టి వానిలోనొకటి. పనికి తగిన ప్రతిఫలము. బాబా ఒకనాడు మెట్టు మధ్యాహ్నం రాధాకృష్ణ ఆ ఇంటి సమీపంలోకి వచ్చి నిచ్చెన తీసుకుని రమ్ము అనెను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేశాను. బాబా వామన్ గౌంట్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణ ఆ ఇంటి పైకప్పును దాటి ఇంకొక ప్రక్క దిగాను. బాబా అభిప్రాయమేమో ఎవరికీ తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరంతో ఉండెను. ఆమె జ్వరమును తొలగించుటకై బాబా ఇట్లు చేసి ఉండేనని అనుకుని దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇచ్చాను. ఎవడో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రాన వానికి 2 రూపాయలు ఎలా ఇవ్వాలనని బాబాను ప్రశ్నించాను. ఒకరి కష్టం ఇంకొకరు ఉంచుకొనరాదు. కష్టపడు వాని కూలి సరిగాను దాతృత్వముతోనూ ధారాళముగా నివ్వాలనని బాబా చెప్పాను. బాబా సలహా ప్రకారం ప్రవర్తించినతో కూలివాడు సరిగా పని చేయును. పని చేయించేవాడు పని చేసేవారు కూడా సుఖపడెదరు. సమ్మెలకు తావుండదు. మదుపు పెట్టువానికి కష్టపడి కూలి చేయువాళ్లకు మనస్పర్ధలుండవు. 18, 19 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 20వ అధ్యాయము. ఈశావాస్యోపనిషత్తు సద్గురువే బోధించుటక యోగ్యత సమర్థత కలవారు కాకా యొక్క పనిపిల్ల విశిష్టమైన బోధనా విధానము. ఈ అధ్యాయంలో దాసగణకు కలిగిన ఒక సమస్యను కాకాసాబ్ ఇంట్లోని పనిపిల్ల ఎట్లు పరీక్షించును హేమాడ్ పంత్ చెప్పెను. మౌలికంగా సాయి నిరాకారుడు, భక్తులకొక ఆకారం ధరించెను. ఈ మహా జగన్నాటకం నందు మాయ అను నటి సాయంతో వారు నటుని పాత్రను ధరించిరి. సాయిని స్మరించి ధ్యానింతం గాక. షిరిడీకి పోయి అచ్చట మధ్యాహ్నం హారతి పిమ్మట జరుగు కార్యక్రమంను జాగ్రత్తగా గమనింతుము. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్క నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఉదీ ప్రసాదమును పంచిపెట్టుచుండ్రి. భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షం నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచూ ఊదీ ప్రసాదం జనులు అనుభవించుచుండ్రి. బాబా భక్తుల చేతుల్లో పిడికిలతో ఊది పోయిచు వారి నొదుటిపై తమ చేతులతో ఊది పొట్టు పెట్టుచుండ్రి. వారి హృదయంన భక్తుల ఎడ అమితమైన ప్రేమ. బాబా భక్తుల్ని క్రింది విధంగా పలకరించుచుండ్రి. అన్న, మధ్యాహ్నం భోజనం పొమ్ము. బాబా, నీ బస్క పో బాపు, భోజనం చేయము. ఈ విధంగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండ్రి. ఇప్పటికీ అది ఎంతయో ఊహించుకొనచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందం కలుగును. మనోపలకంన సాయిని నిలిపి వారి అపాదమస్తకము ధ్యానింతము. వారి పాదంపై పడి సగౌరవంగా ప్రేమతో వినయంగా సాష్టాంగ నమస్కారం అనర్చుచు ఈ అధ్యాయంలోని కథను చెప్పిదను. ఈశావాస్యోపనిషత్తు. ఒకప్పుడు దాస్కను ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వాక్య వ్రాయటకు మొదలెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గురించి క్లుప్తంగా చెప్పిదము. వేద సంహితలోని మంత్రములు గలదొచ్చే దీన్ని మంత్రోపనిషత్తు అని కూడా అందరు. ఇందులో యజుర్వేదంలోని 40వ అధ్యాయము వాజస్నేయ సంహిత ఉండొచ్చే దీనికి వాజస్నేయ సంహితోపనిషత్తు అని కూడా పేరు. వైదిక సంహితలుండొచ్చే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించెదరు. దీనికి ఒక ఉదాహరణము ఉపనిషత్తులన్నిటిలో పెద్దదగు బృహదారణ్యోపనిషత్తు.
ఈశావాస్యోపనిషత్తుపై వాక్యమని పండితుడు సాత్వలేఖర్ గారు భావించుతున్నారు. ప్రొఫెసర్ రానే గారు ఎట్లుంచున్నారు. ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశములున్నవి. 18 శ్లోకములలో ఆత్మ గురించి విలువైన అపురూపమగు వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకుని స్థైర్యము కల ఆదర్శ యోగేశ్వరుని వర్ణనలెందులున్నవి. తర్వాత కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయంగానున్న సంగతులు చెప్పబడినవి. జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయం చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము. ఇంకో చోట వారిట్లంది. ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము, నీతి, నిగూఢ తత్వము, వేదాంతముల మిశ్రమము. పైవర్ణమును బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదం చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును. దాసగను దీనిని మరాఠీ ఓవి చందంలో వ్రాసెను. దానిలోని సారాంశమును గ్రహించలేకుటచే తాను వ్రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగెను, వారితో చర్చించెను. కానీ వారు సరియైన సమాధానం ఇయ్యకుండ్రి. కావున దాసగను కొంతవరకు వికలమనస్కుడైను. సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత కలవారు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగకొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతను భావించెను. ఎవరునూ దీనికి తగిన సమాధానం ఇవ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకునెను. అవకాశం దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తును అర్థం చేసుకున్నట్లు తన కష్టములు చెప్పి సరైన అర్థమును బోధింపమని వేడుకొనెను. సాయిబాబా ఆస్వాదించి ఇట్లనెను, తొందరపడవద్దు. ఆ విషయంలో ఎట్టి కష్టమూ లేదు. తిరుగు ప్రయాణంలో విల్లేపార్లేలోని కాకాసాహెబ్ దీక్షిత్ పనిపిల్ల నీ సందేహంను తీర్చును. అప్పుడు అక్కడ ఉన్న వారి మాటలు విని బాబా తమాషా చేయుచున్నారనుకుంది. భాషా జ్ఞానం లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదండ్రి. కానీ దాస్గన్ అట్లా అనుకోలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులు అనుకునేను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి దాసగను షిరిడి విడిచి విలేపార్లే చేరి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటిలో బస చేసెను. ఆ మరుసటి దినము ఉదయము దాసగను నిద్ర నుంచి లేవగానే ఒక బీదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరంగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణన. అది చాలా బాగుండుననియు, దాని కుట్టు పని చక్కగా నుండుననియు, దాని అంచుల చివరలు చాలా సుందరంగా నుండుననియు ఆమె పాడుచుండెను. ఆ పాట అచ్చుటనే దాసగను బయటకు వచ్చి వినెను. అది కాక పని మనిషి నామ్య చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్నపిల్ల. ఆమె చింకిగుడ్డ కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము, ఆమె సంతోషభావమును గాంచి దాసగను ఆమెపై జాలి పడెను. ఆ మరుసటి దినము రావు బహదూర్ ఎంవి ప్రధాన్ తనకు దోవతలు చాపులు ఇవ్వగా ఆ పేద పిల్లకు చిన్న చీర ఇమ్మని చెప్పెను. రావు బహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహుకరించెను. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనము దొరికినట్లు ఆమె అమితానంద పరవశురాలైను. ఆ మరుసటి దినం ఆమె ఆ కొత్త చీరను ధరించెను. అమిత ఉత్సాహంతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రున తిరుగుచూ నాట్యం చేసెను. అందరికంటే తానే బాగుగా ఆడి పాడెను. మరుసటి దినము చీర పెట్టెలో దాచుకొని మామూలు చింకి బట్ట కట్టుకొని పనిచేయుటకు వచ్చెను. కానీ ఆమె ఆనందం నాకు లోటు లేకుండెను. ఇదంతయో చూచి దాసగను జాలి భావం మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకి గుడ్డలు కట్టుకునేను. ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు, కానీ దానిని పెట్టెలో దాచుకొనెను. అయినప్పటికీ విచారమునందు గాని నిరాశ
అనునది గాని లేక ఆడుచు పాడుచుండెను. కాబట్టి కష్ట సుఖములను భావములు మన మనోవైఖరిపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించెను. ఈ విషయమును గూర్చి దీర్ఘ ఆలోచన చేసిన భగవంతుడిచ్చిన దానితో మనము సంతసించవలేను. భగవంతుడు మనను అన్ని దిశల నుండి కాపాడి మనకు కావాల్సినది ఇచ్చుచుండెను. కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించెను. ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, కొత్త చీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకొనిన గ్రహీత, దానభావము, ఇవి అన్నీ భగవంతుని అంశములే. భగవంతుడు ఈ అన్నిటి యందు వ్యాపించి ఉన్నాడు. ఇచ్చట దాస్కను ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో సంతృష్టి చెందుట, ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు, తుదకది మన మేలు కొరకే అనియు గ్రహించెను. విశిష్టమైన బోధనా విధానము. పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించే ఉందరు. బాబా షిరిడిని విడువనప్పటికీ కొందరిని మచ్చినగడకు, కొందరిని కొల్హాపూర్కు గాని షోలాపూర్కు గాని సాధనా నిమిత్తము పంపుచుండెను. కొందరికి సాధారణ రూపంలోనూ, కొందరికి స్వప్నావస్థలోనూ, అది రాత్రి గాని పగలు గాని కనిపించిన కోరికలు నెరవేరుచుండెను. భక్తులకు బాబా బోధించు మార్గంలో వర్ణింపనలవి కాదు. ఈ ప్రస్తుత విషయంలో దాసగను వీలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించను. కానీ వీలేపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదని కొందరు అనవచ్చును. కానీ బాబా అవలంబించినదే సరైన మార్గము. కానిచో పేద నౌకరి పిల్ల ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపంలే అని దాసగను ఎట్లు నేర్చుకుని ఉండును. ఈశా వ్యాసోపనిషత్తులోని నీతి. ఈశా వ్యాసోపనిషత్తుల్లోనున్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వంతర్యామని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనము గ్రహించవలసినదేమన, మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందవలెను. ఏలన భగవంతుడు అన్నిటి యందు కలడు. కావున భగవంతుడు ఏది ఇచ్చినో అది ఎల్ల మన మేలు కొరకే అని గ్రహించవలెను. దీనిని బట్టి ఇతరులు సొత్తుకై ఆశించరాదనియు, ఉన్నదానితో సంతృష్టి చెందవలెననియు, భగవంతుడు మన మేలు కొరకే దానిని ఇచ్చి ఉన్నాడనియు, కావున అది మనకు మేలు కలుగజేయునదే అనియు గ్రహించవలెను. దీనిలోని ఇంకొక నీతి ఏమన్నా, మనుషుడు ఎల్లప్పుడేదో తనకు విధింపబడిన కర్మను చేయుచునే ఉండవలెను. శాస్త్రంలో చెప్పిన కర్మలు నెరవేర్చవలెను. భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా నుండుట ఆత్మ నాశనముకు కారణము. మానవుడు శాస్త్రంలో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మ దర్శనం పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ అన్నిటి యందు ఉండునట్లు చూచునో, ఏల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించునో, అట్టి వాడెందుకు మోహమును పొందును, వాడెందులకు విచారించును. అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవటచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి. ఎవడైతే సకల వస్తుకోటిని ఒకటిగా భావించునో, ఎవరికైతే సమస్త ఆత్మ అగునో, అతడు మానవులు పడు సామాన్య బాధలకు, దుఃఖ వికారములకు లోను కాడు. 20వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సాయి సచ్చరిత్రము 21వ అధ్యాయము. ప్రస్తావన. యోగీశ్వరుల వ్యవస్థ. పిహెచ్ ఠాగూర్, అనంతరావు పాటంకర్. నవవిధ భక్తి. పండరీపురము ప్లీడరు. ఈ అధ్యాయంలో హేమట్ పంతు వినాయక హరిశ్చంద్ర ఠాగూర్, బిఏ, అనంతరావు పాటంకర్, పూన, పండరీపురం ప్లీడరు గూర్చిన కథలు చెప్పెను. ఈ కథలన్నీయు ఆనందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును. ప్రస్తావన. సామాన్యముగా మన గత జన్మ సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందెదము. దీనికి ఉదాహరణముగా హేమట్ పంతు తన సంగతినే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలా కాలం మెజిస్ట్రేటుగా నుండెను. అక్కడ పీరు మౌలానా అను మహమ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పారసీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండి. హేమట్ పంతు పురోహితుడగు యూనుస్ బీలా
నాను దర్శించమని అనేకసార్లు హేమట్ పంతుకు చెప్పెను. కానీ ఏవో కారణముల చేత హేమట్ పంతు ఆ మహాత్ముని దర్శించలేకపోయెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అనేక సంవత్సరముల తరువాత అతని వంతు వచ్చింది. అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానమును పొందెను. దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు. కేవలము అదృష్టవంతులకే ఇట్టిది లభించును. యోగీశ్వరుల వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ ఉన్నది. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారు అనేక చోట్ల పనిచేసినను అందరూ ఆ భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చెదరు. కాన ఒకరు చేయునది ఇంకొకరికి తెలియను. ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసేదరు. దీనిని బోధించుటకు ఒక ఉదాహరణము ఈ దిగువ కలదు. బిహెచ్ ఠాకూర్ వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాహా నుండిరి. ఆయన ఒకానొకప్పుడు బెలహాం సమీపమందలి వడ్గాం అను పట్టణమునకు ఒక సర్వే పార్టీతో వచ్చింది. అక్కడ అప్ప అను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించును. ఆ యోగి నిశ్చలదాసును రచించిన విచారసాహరము అను వేదాంత గ్రంథమును సభలోనున్న వారికి బోధించుచుండెను. ఠాకూర్ పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి, ఈ పుస్తకమును నీవు చదవవలను. నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరు. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకు ఒక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును. వారు నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు. నీ మనసునకు శాంతి ఆనందములు కలుగజేసెదరు. ఆ తరువాత ఠాకూరు జున్నూరుకు బదిలీ అయ్యను. అచ్చటికి పోవుటకై నాన్హేఘాట్ లోయను దాటి పోవలసి ఉండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దాని దాటుట చాలా కష్టము. దానిని దాటుటకు ఎనుబోతు తప్ప ఇతర ఏది ఉపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను. అచ్చట నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగముపై బదిలీ అయ్యను. అచ్చట నానాసాహెబ్ చాందోర్కర్తో పరిచయము కలిగెను. ఆయన వలన సాయిబాబా గురించి అనేక సంగతులు తెలుసుకుని వారిని దర్శింప కాంక్షించెను. ఆ మరుసటి దినమే నానాసాహెబు షిరిడీ పోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూరును కూడా తనతో రమ్మని అడిగెను. ఠాకూర్ తనకు ఠానాలో సివిల్ కేసు ఉండుటచే రాలేను అని చెప్పెను. అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళెను. ఠాకూరు ఠానాకు వెళ్ళెను. కానీ అచ్చట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపపడెను. అయినప్పటికీ షిరిడీ వెళ్ళెను. అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్టినని తెలిసెను. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి. వారు ఠాకూరును బాబా వద్దకు తీసుకుని పోయిరి. అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. అతని కండ్లు ఆనంద బాష్పములచే నిండెను. వడలు గగుర్పొడ్చెను. కొంతసేపటికి సర్వజ్ఞుడు బాబా ఇట్లనెను, ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభము కాదు. నాన్గేఘాటులో ఎనుబోతుపైన సవారి చేయుట కంటే కష్టము. ఈ ఆధ్యాత్మ మార్గము మిగుల కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరము. ఠాకూరు ఒక్కనికే అర్థమగు ఆ మాటలు వినగనే అతడు అమితానంద పరవశుడయ్యను. కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను. 2 చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలనని ప్రార్థించెను. అప్పుడు బాబా ఇట్లనెను, అప్పా చెప్పినదంతయు నిజమే, కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలను. ఊరకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు. నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకుని ఆచరణలో పెట్టవలను. లేనిచో ప్రయోజనము లేదు. గురు అనుగ్రహము లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము. విచార సాహరములోని సిద్ధాంత భాగమతడు చదివి ఉండెను, కాని ఆచరణను షిరిడీలో నేర్చెను. ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యమును బలపరుచును. అనంతరావు పాటంకర్ అను పూనా పెద్ద మనుష్యుడు ఒకడు బాబాను చూడగోరెను. షిరిడీకి వచ్చి బాబా దర్శనము చేసెను. అతని కండ్లు సంతృష్టి చెందెను. అతడు ఆనందించెను. అతడు బాబా పాదములపై పడి
తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లనెను, నేనెక్కువగా చదివి తిని, వేదములను వేదాంతములను చదివి తిని, అష్టాదశ పురాణములు వింటిని, నా మనస్సునకు శాంతి కలుగటలేదు. కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టి వలనను నీ మహత్తరమైన మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతువు అని వింటిని. అందుచే నేనిచ్చటికి వచ్చి తిని. కావున నా యందు దాక్షణ్యము చూపుము, నన్ను ఆశీర్వదించుము. అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధముగా చెప్పెను. నవవిధ భక్తి. 9 ఉండల గుర్రపు లద్ది నీతి కథ. ఒకనాడు ఒక వర్తకుడు ఇక్కడికి వచ్చెను. అతని ముందు ఒక ఆడగుర్రము లద్ది వేసెను. అది 9 ఉండలుగా పడెను. జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచకొంగు చాచి 9 ఉండలను అందులో పెట్టుకొనెను. ఇట్లు అతని మనస్సును కేంద్రీకరించగలిగెను. ఈ మాటల అర్థమును పాటంకర్ గ్రహించలేకుండెను. అందుచేనతడు గణేష్ దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ను ఇట్లా అడిగెను, ఆ మాటలలో బాబా ఉద్దేశమేమి? కేల్కర్ ఇట్లు జవాబు ఇచ్చెను, నాకు కూడా బాబా చెప్పినదంతయు తెలియదు గాని వారి ప్రేరణ ప్రకారం నాకు తోచినది నేను చెప్పెదను. ఆడగుర్రమనగా ఇచట భగవంతుని అనుగ్రహము. 9 ఉండల లద్ది అనహా నవవిధ భక్తులు. అవి ఏవన శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, నమస్కారము, దాస్యము, సఖ్యత్వము, ఆత్మనివేదనము. ఇవి నవవిధ భక్తులు. వీనిలో ఏదైనా ఒక మార్గమును హృదయపూర్వకముగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతుష్టి చెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమహును. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఇవి నవవిధ భక్తులు. వీనిలోనే దీని ఒక మార్గమును హృదయపూర్వకముగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతృష్టి చెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తి లేని సాధనము వల్లన్నీయు అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ, వానిలోని సంగతుల ఇతరులకు బోధించుట మొదలగునవి నిష్ఠయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞానియను గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రమునకే చేయు భజన ఇవన్నీ వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడు ననుకొనుము, లేదా సత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నించుతున్న వ్యక్తిని అనుకొనుము. వాని వలె నవవిధ భక్తులను ప్రోగు చేయుము, ఆతురతతో నుండుము. వాని వలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము. అప్పుడే నీకు మనస్థైర్యము, శాంతి కలుగును. ఆ మరుసటి దినము పాటంగర్ బాబాకు నమస్కరించుటకు పోగా 9 గుర్రపు లద్దె ఉండలను ప్రోగు చేసితివా లేదా అని ప్రశ్నించెను. అతడు తాను నిస్సహాయుడననియు బాబా అనుగ్రహముచే మాత్రమే వానిని సులభముగా ప్రోగు చేయవచ్చుననెను. అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగునని ఆశీర్వదించును. పాటంగరు అపరిమిత ఆనందభరితుడయ్యను. పండరీపురపు ప్లేడరు. ఒక చిన్న కథతో నేను అధ్యాయమును ముగించెదము. ఈ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరైన మార్గమున పెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వమును ఉపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురము నుండి ఒక ప్లేడరు వచ్చెను. అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించెను. అడుగకుండగానే దక్షిణ ఇచ్చెను. జరుగుతున్న సంభాషణలు వినుటకు ఒక మూల కూర్చుండెను. బాబా అతని వైపు ముఖము త్రిప్పి ఇట్లనెను, ప్రజలెంత టక్కరులు, వారి పాదములపై పడెదరు, దక్షిణనిచ్చెదరు, కానీ చాటుగా నిందించెదరు. ఇది చిత్రం కదా. ఆ మాటలు ప్లేడరుకు సూటిగా తగిలినవి. ఎవరికీ బాబా మాటల్లోని అంతరార్థము బోధపడలేదు. ప్లేడర్ మాత్రం గ్రహించెను, కానీ అక్కడ ఏమీ మాట్లాడలేదు. వాడాకు పోయిన పిమ్మట ప్లేడరు కాకాసాహెబ్ దీక్షిత్తో ఇట్లనెను,
బాబా చెప్పినదంతయు యథార్థమే. ఆ బాణము నాపై ప్రయోగించిరి, అది నా గూర్చియే. నేనెవరిని నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుతున్నది. పండరీపురపు సబ్జెక్టియగు నూల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను. ఎచ్చటనే మకాము చేసెను. లీడర్ల విశ్రాంతి గదిలో దీన్ని గూర్చి వివాదము జరిగెను. రోగముచే బాధపడుచున్న సబ్జడ్జి ఔషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగోగునా అని మాట్లాడుకొనిరి. సబ్జడ్జిని వ్యాఖ్య చేసిరి, సాయిబాబాను నిందించిరి. నేను కూడా అందు కొంత భాగము వహించి తిని. నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను. ఇది నాకు దూషణ కాదు, నాకిది ఆశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేనిక మీదట ఎవరిని దూషించరాదు, ఎవరిని నిందించరాదు, ఇతరుల విషయములో జోక్యము కలుగు చేసుకొనరాదు. పండరీపురమునకు షిరిడీ 300 మైళ్ళ దూరముననున్నది. బాబా సర్వజ్ఞుడొకటిచే పండరీపురములో ప్లేడర్ల విశ్రాంతి గదిలో నేమి జరిగినో తెలుసుకొనిరి. ఈ నడుమనున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞతమున కడ్డుపడలేదు. వారు సర్వమును చూడగలిగిరి. అందరి హృదయములలో కలదానిని చదవగలిగిరి. వారికి తెలియని రహస్యమేదియూ లేదు. దగ్గరనున్నవి, దూరముగానున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేటతెల్లము. ఎవడైనా దూరముగా కానీ దగ్గరగా కానీ ఉండనిమ్ము, బాబా సర్వాంతర్యామి అగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకొనుటకు వీలు లేదు. దీన్ని బట్టి ఫ్లీడర్ ఒక నీతిని నేర్చుకొనెను. ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు, మరియు ననవసరముగా వ్యాఖ్యానము చేయరాదు. అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టెను. ఇది ఒక ఫ్లీడర్ను గూర్చినదైనప్పటికీ అందరికీ వర్తించును. కాబట్టి ఈ కథ బోధించి నీతిని జ్ఞప్తియందుంచుకొని మేలు పొందెదము కాక. సాయిబాబా మహిమ అగాధము, వారి లీలలు కూడా అట్టివే, వారి జీవితము అట్టిదే. వారు పరబ్రహ్మ యొక్క అవతారమే. 21వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 22వ అధ్యాయము. ప్రస్తావన. బాలాసాహెబ్ మేర్కర్, బాబు సాహెబ్ బూటి, అమీర్ సక్కెత్, తేలు పాము. బాబా అభిప్రాయము. ప్రస్తావన. బాబాను ధ్యానించుటెట్లు? భగవంతుని నైజము గాని స్వరూపము గాని అగాధములు, వేదములు గాని 1000 నాలుకలు గల ఆదిశేషుని గాని వానిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను. జీవిత పరమార్థమును పొందుటకు గురువుని పాదములనే ధ్యానించవలెను కాని ఇంకొక మార్గము లేదని వారలను తెలియను. హేమాడ్ పంత్ ఒక సులభమైన మార్గమును ఉపదేశము రూపంగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షం అవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురత పడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవ దినానికి సరిగా కనిపించదు. అప్పుడు 2 చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనెదరు. ఆతురతతో ధ్యానముతో ఆ సందు ద్వారా చూచున్నప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారము యొక్క గీత వలె కనిపించును.
వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును జూచితముగాక. బాబా కూర్చున్న విధమును చూడుడు, అది ఎంత సుందరముగానున్నది. వారి కాళ్ళను ఒకదానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు. ఎడమ చేతి వేళ్ళు కుడి పాదముపై వేచి ఉన్నారు. కుడి కాలు బొటన వేలుపై చూపుడు వేలునున్న మధ్య వేలునున్నవి. ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము చెప్ప నిశ్చయించుకున్నట్లున్నది. నా ప్రకాశమును చూడవలనంటే అహంకారమును విడిచి మిక్కిలి అనుకువతో చూపుడు వేలుకు మధ్య వేలుకు మధ్యనున్న బ్రొటన వేలుపై దృష్టిని సారసించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. ఒక్క క్షణం బాబా జీవితం గమనించదము. బాబా నివాసము వలన షిరిడీ యొక్క యాత్రాస్థలమాయెను. అన్ని మూలల నుండి ప్రజలు నచ్చట గుమిగూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండిరి. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగల వారెవ్వరు? వీనిలో నేదైనా ఒకదానిని గాని యున్న గాని అనుభవించువారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించువారు, అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్య గుణులుగా ఉండువారు, ఆనందమున అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేటివారు. ఇంకొకప్పుడు వారు నీతి బోధించి కథలు చెప్పుచుండేటివారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలలో మునిగేటివారు. ఒక్కొక్కప్పుడు సూటిగా మాట్లాడువారు, ఒక్కొక్కప్పుడు కోపోద్దీపితుడుగా ఎని తోచువారు, ఒక్కొక్కప్పుడు తమ బోధనలు క్లుప్తంగా చెప్పుచుండేటివారు, ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోకి దిగుచుండేటివారు, అనేక సార్లు ఉన్నదొన్నట్లు మాట్లాడేటివారు. ఈ ప్రకారంగా సందర్భావసరములను బట్టి వారి ప్రబోధములు అనేక విధములుగా అనేక మందికి కలుగుచుండేది. వారి జీవితం అగోచరమైనది. అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో నుండేది కాదు. వారి ముఖార విందమును జూచుట యందు ఆసక్తి గాని, వారితో సంభాషించుట యందు గాని, వారి లీలలు వినుట యందు గాని తనివి తీరెడిది కాదు. అయినప్పటికీ సంతోషముతో నుప్పొంగుచుండెడి వారము. వర్ష బిందువులను లెక్కించగలము, తోలు సంచిలో గాలి మూయగలము, కానీ బాబా లీలను లెక్కించలేము. వానిలో నొక్కదానిని గూర్చి చెప్పెదము. భక్తుల ఆపదలను కనుగొని భక్తులు వారి బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండునో ఇచట చెప్పుదము. బాబా శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ కొడుకగు బాలాసాహెబ్ మిరీకరు కోపర్గాంకు మమల్తదారుగా ఉండెను. అతడు ఒకనాడు చితలి గ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గమధ్యమున బాబాను చూచుటకు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను. బాబా అతని యోగక్షేమములకు అడిగి జాగ్రత్తగా ఉండవలనని హెచ్చరిక చేయుచు ఇట్లా అడిగెను: నీకు మన ద్వారకామాయి తెలియనా? బాలాసాహెబ్ నాకు ఆ ప్రశ్న బోధపడక పోవుటచే ఊరుకుండెను. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చున్నెదరో వారిని ఆమె కష్టముల నుండి ఆతృతల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయరాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి, వారిని ఆపదల నుండి తప్పించును. ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నయూ సమసిపోవును. ఎవరు ఆమెను నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందం కలుగును అనెను. పిమ్మట బాలాసాహెబ్కు ఊది ప్రసాదం ఇచ్చి వాని శిరస్సుపై చెయ్యి వేసెను. బాలాసాహెబ్ పోవచుండగా బాబా, నీకు ఆ పొడవాటి వ్యక్తి తెలియనా? అదే సర్పము అనెను. బాబా తమ ఎడమ చేతిని మూసి దాన్ని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగ వలె ఉంచి, అతడు మిక్కిలి భయంకరమైన వాడు, కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనెను. అక్కడున్న వారందరూ దీని భావం తెలుసుకొనుటకు, దానికి మిరీకర్కు గల సంబంధం తెలుసుకొనుటకు కుతూహలపడుచుండిరి. కానీ బాబా ఈ విషయమై అడుగుటకు ధైర్యం లేకుండెను. బాలాసాహెబ్
బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదుని విడిచి శ్యామతో వెళ్ళెను. బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్తో చితిలి వెళ్ళి ఆనందించమనెను. బాబా ఆజ్ఞానుసారం తాను కూడా వెంట వచ్చిదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పెను. అసౌకర్యంగా ఉండును కాన వద్దని బాలాసాహెబ్ శ్యామతో చెప్పెను. శ్యామ బాబాకి సంగతి తెలిపెను. బాబా ఇట్లనెను, సరే వెళ్ళవద్దు, వాని మంచి మనం కోరితిమి. ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది జరగక తప్పదు. ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మనెను. శ్యామ బాబా వద్దకేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరెను. వారు రాత్రి 9 గంటలకు చితిలి చేరి ఆంజనేయ ఆలయంలో బస చేసిరి. కచేరీలో పనిచేయవారెవరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండిరి. చాపపైన కూర్చొని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రంపై ఒక సర్పం ఉండెను. దాన్ని ఎవరూ చూడలేదు. అది బొసుకొట్టుచు కదులుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడు ఒక లాంతరు తెచ్చి సర్పమును చూచి పాము పామని అరిచెను. బాలాసాహెబ్ భయపడెను, వణుకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించెను. దాన్ని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారంగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబ్కు ప్రేమ దృఢమయ్యెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాపు సాహెబ్ బూటి. నానా డెంగలే అను గొప్ప జ్యోతిష్కుడు బాపు సాహెబ్ బూటి షిరిడీలో ఉండునప్పుడు ఒకనాడు ఇట్లనెను, ఈ దినము నీకు అశుభము, నీకు దినము ప్రాణగండమున్నది. ఇది బాపు సాహెబ్ను ఆందోళన గురిచేసెను. ఆయన యథాప్రకారం మసీదుకు పోగా బాబా బాపు సాహెబ్తో ఇట్లనెను, ఈ నాన్న ఏమనుచున్నాడు? నీకు మరణం ఉన్నదని చెప్పుచున్నాడు కదా. సరే, నీవు ఏమీ భయపడనక్కర్లేదు. మృత్యువు ఎట్లు చంపునో చూచెదముగాక అని వానికి ధైర్యంతో జవాబిమ్ము. ఆనాటి సాయంకాలము బాపు సాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయెను. అక్కడ ఒక పామును చూచెను. అతని నౌకరు దానిని చూచెను. ఒక రాయి నెత్తి కొట్టబోయెను. బాపు సాహెబ్ పెద్ద కర్రను తీసుకొని రమ్మనెను. నౌకరు కర్రను తీసుకొని వచ్చునంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యెను. ధైర్యముతో నుండుమని ఆడిన బాబా పలుకులను బాబు సాహెబ్ జ్ఞాప్తికి తెచ్చుకొని సంతోషించెను. అమీర్ శక్కర్ కోపర్గాం తాలూకాలో కొరాలే గ్రామవాసి అమీర్ శక్కర్ అతడు కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషను వ్యాపారి పనిచేసెను. అక్కడ అతనికి మంచి పలుకుబడి కలదు. అతడు కీళ్లవాతంతో బాధపడుచుండెటచే భగవంతుని జ్ఞాప్తి తెచ్చుకొని వ్యాపారంను విడిచిపెట్టి షిరిడి చేరి బాధ నుండి తప్పించమని బాబాను వేడెను. చావడిలో కూర్చోమని బాబా అతనికి ఆజ్ఞాపించెను. అటువంటి రోగికి ఆ స్థలము సరైనది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా నుండును. గ్రామంలో ఇంకేదైనా స్థలము బాగుండేది. కానీ బాబా పలుకులే తగిన ఔషధము. నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞనివ్వలేదని చావడిలోనే కూర్చోమని ఆజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యను. ఎందుకనగా బాబా ఉదయం సాయంకాలము చావడి వైపు పోవుచుండెను. అదియును కాక దినం విడిచి దినము ఉత్సవము పోయి బాబా అచ్చట నిద్రించుచుండెను. అందుచే అమీర్ బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. పూర్తిగా 9 మాసములు అమీర్ శక్కర్ అక్కడ నుండెను. కొంతకాలం తరువాత
అతనికి ఆ స్థలముపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపర్గాం పారిపోయెను. అచ్చటొక ధర్మశాలలో దిగెను. అక్కడొక ఫకీరు చచ్చుటకు సిద్ధముగా నుండెను. ఫకీరు నీళ్లు కావలననగా అమీరు పోయి నీరు తెచ్చి ఇచ్చెను. ఆ నీళ్లను త్రాగి ఫకీరు చనిపోయెను. అమీర్ చిక్కులో పడెను. అతడు పోలీసు వారికి తెలియపరచినచో మొట్టమొదట సమాచారము తెచ్చిన వాడగుటచే తనకా ఫకీరు విషయమేమైనా తెలిసియుండునని పట్టుకొనెదరు. ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు. బాబా యాజ్ఞ లేనిది షిరిడి విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపపడెను. షిరిడీ పోవ నిశ్చయించుకొని యా రాత్రియే యచట నుండి షిరిడీకి పోయెను. మార్గ మధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను. సూర్యోదయంనకు ముందు షిరిడీ చేరి యాతృత నుండి తప్పించుకొనెను. బాబా యాజ్ఞానుసారము చావడిలోనేయుండి రోగ విముక్తుడయ్యెను. ఒకనాటి మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది అని ఎరచెను. లాంతరు తీసుకొని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచెను గాని ఏమీయూ గాన్పించలేదు. జాగ్రత్తగా చూడుమని బాబా చెప్పుచూ నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీర్ షక్కర్ బాబా లీలను చూచి అచ్చటకు పాము వచ్చనని బాబా అనుమానించియుండునని ఎనుకొనెను. బాబా సాంగత్యము వలన బాబా యాడు మాటల చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండెను. అమీరు తన దిండుకు సమీపమున నేదో కదులుచుండుట గమనించి అబ్దుల్ను లాంతరు తీసుకొని రమ్మనెను. అంతలో నచ్చటొక పాము కనపడెను. అది తలను క్రిందికి పైకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై. తేలు తేలు. బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ్ మహారాజ్ రచించిన భాగవతమును భావార్థ రామాయణమును పారాయణ చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమాడ్ పంతు కూడా శ్రోత అయ్యను. రామాయణములో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించి భాగము చదువునప్పుడు వినువారందరూ మైమరిచి ఉండిరి. అందులో హేమాడ్ పంతు ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంతు భుజముపై పడి వాని ఉత్తీర్యంపై కూర్చుండెను. మొదట దానినెవ్వరూ గమనించలేదు. ఎవరు పురాణముల శ్రవణము చేసెదరో వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమాడ్ పంతు తన కుడి భుజముపైనున్న తేలును చూచెను. అది చచ్చిన దాని వలె నిశ్శబ్దముగా కదలకుండెను. అది కూడా పురాణము వినుచున్నట్లు గనిపించెను. భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణములో నున్న నితరులకు భంగము కలుగజేయకుండా ఉత్తీర్యము రెండు చివరలను పట్టుకుని దానిలో తేలుండునట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవేచెను. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ పాము. ఇంకొకప్పుడు సాయంకాలం కాకాసాహెబ్ మేడ మీద కొంచెం కూర్చుని ఉండి ఒక సర్పం కిటికీలో ఉన్న చిన్న రంధ్రం ద్వారా దూరి చుట్టుకొని కూర్చున్నాను. దీపమును తెచ్చిరి. మొదటది వెలుతురుకు తడబడిన అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చున్నాను. తల మాత్రం కిందుకు మీదకు నాడించుచున్నాను. అనేక మంది బరితలు కర్రలు తీసుకుని వేగంగా వచ్చిరి. అది ఎటు కాని స్థలంలో నుండిచే దాన్ని చంపలేకుండరి. మనుషుల శబ్దం విని ఆ సర్పం వచ్చిన రంధ్రంలోనికి గబగబా దూరెను. అందరూ ఆపద నుండి తప్పించుకొనిరి. బాబా అభిప్రాయం. ముక్తారాం అను ఒక భక్తుడు పాము తప్పించుకొని పోవడిచే మంచిగా జరిగిందన్నాం. హేమడ్ పంతు అందులో ఒప్పుకొనలేదు. అది సరైన ఆలోచన కాదన్ను. పాములను చంపుడే మంచిదన్ను. ఇద్దరికి గొప్ప వాదన జరిగింది. ముక్తారాం సర్పం మొదలు క్రూర జంతువులను చంపనవసరం లేదన్ను. హేమడ్ పంతు వాడిని తప్పక చంపవాలనన్ను. రాత్రి సమీపించను. చర్చ సమాప్తి కాకుండా ఆ మరుసటి దినం మా ప్రశ్నను బాబాని అడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చును.
భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములు గాని తేలు గాని కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవదాజ్ఞను శిరసావించును. వారి ఆజ్ఞ అయినా గాని ఎవరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది. ఎవరునూ స్వతంత్రులు కారు. కాబట్టి మనం కనికరించి అన్ని జీవులను ప్రేమించవలను. అనవసరమైన కలహములందు చంపుటియందు పాల్గొనక యోపికతో ఉండవలను. అందరినీ రక్షించేవాడు దైవమే. 22వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథర్పమస్తు. శుభం భవతు. 3వ రోజు పారాయణం సమాప్తం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ రోజు పారాయణం ఆదివారం. ఈరోజు 3వ అధ్యాయం ప్రస్తావన. యోగము, ఉల్లిపాయ, పాముకాటుండి శ్యామను కాబట్ట, కలరారోగము, గురుభక్తిని పరీక్షించుట. ప్రస్తావన. నిజంగా నీ జీవుడు త్రిగుణములు కనగా సత్వ రజ స్తమో గుణము కతీతుడు. కానీ మాయచే గప్పబడి వాని నైజముగు సచ్చిదానందమును మరుచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు. విమోచనకు మార్గం ఒకటే గలదు. అది గురుని పాదములందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడుగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తమ నైజంలోకి మార్చను. ఇంతకు పూర్వం చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుడి అవతారంగా నిన్నుచున్నాము. కానీ వారెల్లప్పుడూ తాము భగవంతుడి సేవకుడని చెప్పేవారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరంగా ఎట్లు ప్రవర్తించవలనో చూపుచుండేవారు. ఆయా వర్ణాశ్రములకు విధింపబడిన కర్మలను ఎట్లు నెరవేర్చవలనో తెలిపేవారు. ఇతరులతో ఏ విషయంలోనూ పోటీ పడేవారు కారు. తన కొరకేమైనా చేయమని ఇతరులను కోరేవారు కారు. సమస్త చేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితం కదా. ఎవరిని నిరాధించుడు గాని అవమానించుడు గాని వారు ఎరుగరు. సమస్త జీవుల్లో వారు నారాయణుని గాంచుచుండేవారు. నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడిని వారు చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడూ తలచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అంటుండేవారు. మేము ఇతరుల యోగులను ఎరుగుము. వారు ఎట్లు ప్రవర్తించరో, ఏమి చేసేదరో, ఎట్లు తినడదో తెలియదు. భగవత్ కటాక్షంచే అవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచన కలుగజేసేదని మాత్రం ఎరుగుదము. మన పుణ్యం ఏదైనా ఎన్నచో మహాత్ముల కథలను లీలను వినుటకు కుతూహలం కలుగును. లేనిచో నట్లు జరగదు. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథను చూసేదము. యోగము, ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసం సాధకుడొకడు నానాసాహెబ్ చాందోర్కర్తో కలిసి షిర్డీకి వచ్చును. అతడు యోగశాస్త్రములకు సంబంధించిన గ్రంథములన్నీ చదివిను. చదువుకు పతాంజలి యోగ సూత్రము కూడా చదివిను. కానీ అనుభవం ఏమీ లేకుండెను. అతడు మనసును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెం సేపైనా నుండలేకుండెను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో నుంట నేర్పదులని అతడు అనుకొనెను. ఈ లక్ష్యంతో అతడు షిర్డీకి వచ్చెను. అతడు మసీదుకి పోయి చూసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి. దీన్ని చూడగానే అతనికి మనసున ఒక ఆలోచన మెదిలిను. రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినేవాడు నా కష్టం ఎట్లు తీర్చగలడు, నన్ను ఎట్లు ఉద్ధరించగలడు? సాయిబాబా అతని మనసును మెదిలిన ఆలోచన గ్రహించి నానాసాహెబ్తో ఇట్లా నేను, నానా, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకుని శక్తి గలదో వారే దాన్ని తినవలను. ఇది విని యోగి ఆశ్చర్యపడను. వెంటనే బాబా పాదంపై పడి సర్వేశ్వర శరణాగతి చేసెను. స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టములు తెలిపి ప్రత్యుత్తరముల బలిసెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించువాడై బాబా ఊది ప్రసాదంతో ఆశీర్వచనములతో షిరిడి విడిచెను. పాము కాటు నుండి శ్యామను కాపాడట. ఈ కథనం ప్రారంభించక పూర్వం హేమాడ్ పంతు జీవుని పంజరంలో ఉన్న రామచిలుకతో సరిపోలుతో వచ్చినది. రెండును బంధించబడియే ఉన్నవి. ఒకటి శరీరంతోనూ, రెండవది పంజరమందును. రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకుంటున్నవి. సహాయకుడు వచ్చి వాణ్ణి బంధం నుండి తప్పించగానే వానికి నిజం తెలియను. భగవత్ కటాక్షంచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తులు చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోవును. అప్పుడే గతించిన జీవితం కంటే రానున్నది గొప్పదని గ్రహించురు. గత అధ్యాయంలో మిరికరకు రానున్న అపాయం కనిపెట్టి దాని నుండి అతన్ని తప్పించిన కథ వింటి. అంతకంటే ఘనము కథను ఇచ్చట వినెదరు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साईं रहम नजर करना, बच्चों का पालन करना। साईं रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साईं रहम नजर करना, बच्चों का पालन करना। साईं रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साईं रहम नजर करना, बच्चों का पालन करना। साईं रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साईं रहम नजर करना, बच्चों का पालन करना। साईं रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना, मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई
Sai Baba